హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. మనం ఈరోజు లాంగ్ రన్కి అయితే వెళ్తున్నాం. మన పిల్లలు అయితే అక్కడ స్టార్ట్ చేసారు. అక్కడ 3 minutes అయితే మనకు. వెరీ గుడ్. జైన్ అందరికి. మన దాంట్లో టీఆర్మీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం అయితే గుడ్ న్యూస్. మనకు టీఆర్ఎల్ నోటీస్ అయితే వచ్చింది, బట్ అది అఫీషియల్ అనేది కాదు. మన తెలంగాణ అండ్ ఆంధ్ర అబ్బాయిలు అయితే చాలామంది ఇక్కడ సికింద్రాబాద్లో జరిగిందిగా ఈసారి 5:30 లోపు పెట్టారు 600 మీటర్. ఆ విధంగా అయితే వేరే దగ్గర కూడా సేమ్ జరుగుతుంది అనుకుంటారు, బట్ అది అపోహ. మన సికింద్రాబాద్లోనే మన వాళ్ళు ఆల్మోస్ట్ ఎవరు రన్నింగ్ కొట్టలే అని కావాలని 5:30 వరకు కొట్టారు. కానీ వేరే దగ్గర అయితే, వేరే ర్యాలీ దగ్గర అయితే అట్లా ఉండదు. 5:10, 5:05, 4:30, 4:40, 4:50 అట్లా అయితే వెళ్తారు మన టైమింగ్. అందుకే గట్టిగా 600 మీటర్ ట్రైనింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి. నార్మల్ ప్రాక్టీస్ చేసి టీఆర్మీకి వెళ్తా అంటే కుదరదు. మినిమం స్టామినా అయితే ఉండాలి. మనం రన్నింగ్ చేసేటప్పుడు బెస్ట్ కావాలి. అక్కడ 100 మెంబర్స్కి లేదా 200 మెంబర్స్కి వదులుతారు, దాంట్లో 1 or 2 మెంబర్స్కే తీసుకుంటారు వేరే దగ్గర. ఇంకా టీఆర్మీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మన కాంటాక్ట్ అయితే పైన ఉంది స్క్రీన్ మీద, దానికైతే కాంటాక్ట్ అవ్వండి. మనం ఈరోజు లాంగ్ రన్కి అయితే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ స్లో రన్, ఎండ్యూరెన్స్ కోసం. చలో స్పీడ్ బ్యాచ్ డివైడ్ అయిపోండి. శభాష్. ఫేసింగ్ మెయింటైన్ చేసుకుంటా వెళ్ళండి, మరీ స్పీడ్ వెళ్ళకండి. మన బ్యాచ్లో అయితే 2 బ్యాచెస్ అయితే ఉన్నాయి. కొద్దిగా స్లో చేసేటోళ్ళు అండ్ కొద్దిగా స్పీడ్ చేసేటోళ్ళు. అలానే అయితే డివైడ్ అయితే చేసినప్పుడు, ఎందుకంటే మొత్తం నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు బ్యాక్ ఉండి. దానివల్ల శబాష్. బ్యాచ్ అయితే మనకు వెళ్ళిపోయింది ఆల్రెడీ స్పీడ్గా. సెకండ్ బ్యాచ్ దగ్గర అయితే వచ్చిన. ఇది కొద్దిగా స్పీడ్ అయితే ఉంటాయి. శబాష్, వెరీ గుడ్. లెగ్స్ కలపండి, లెగ్స్ కలుపుకుంటూ వెళ్ళాలి. వెరీ గుడ్. సో ఇద్దరు క్లోజ్గా రండి, ఓకే అలా క్లోజ్గా వచ్చారు. చలో శబాష్. అదే స్పీడ్ బ్యాచ్.
శబాష్ 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 శబాష్. మన లెగ్స్ చూడొచ్చు సేమ్ పడుతుంది అందరు. రన్నింగ్ చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన హ్యాండ్స్ మూమెంట్ ఎట్లా పోతుంది, ఒకటి బ్రీతింగ్, స్లో రన్నింగ్. టోటల్ అయితే మనం బాడీ మూమెంట్స్ అయితే సెట్ చేసుకోవాలి. ఇట్లా హ్యాండ్స్ డౌన్ చేసినారనుకో హ్యాండ్స్ వీక్ అయినట్టు మనకు రన్నింగ్ మూమెంట్ లేజినెస్ అవుతుంది. ఎప్పుడైనా హ్యాండ్స్ ఎప్పుడు డౌన్ చేయడం, హ్యాండ్స్ స్వింగ్ చేస్తూ ఉండాలి ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మెయిన్ థింగ్ చెప్పాగా, హ్యాండ్సింగ్ హ్యాండ్ లెగ్ మూమెంట్ బ్రీతింగ్ ఇవి కంట్రోల్లో ఉందంటే ఒకటి బ్రెయిన్. ఎప్పుడైనా నార్మల్గా రన్ చేసినప్పుడు మనకు సలైవా ఉంటుంది కనుక ఆ సలైవాని అయితే మనం చాలామంది బయట ఉమ్మేస్తుంటారు. రన్నింగ్ చేసేటప్పుడు వాటర్ అండ్ ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఆ సలైవా నార్మల్గా మన లిప్స్ ఉంటాయి కదా, లిప్స్ని తడుపుకోవాలి ఎప్పుడైనా సలైవాతో వాటర్ లేనప్పుడు. అది మనకు ఎనర్జీని బూస్ట్ ఇస్తుంది కొద్దిగా, వాటర్ లేదు అనే థాట్ రాకుండా. శబాష్ శబాష్ శబాష్. ఫేసింగ్ కోసం చూసుకోకుండా వెహికల్ కింద పడగలరు. చలో వెరీ గుడ్ వెరీ గుడ్. అరుణ్ బ్యాగ్ ఇస్తావారా? అరుణ్ బ్యాగ్ ఓకేరా? శబాష్ ఓకే. స్ట్రైటే కరువు కొడతారా సెకండ్ గేట్ నుంచి? వద్దు, స్ట్రైట్ వెళ్దాం. ఇంకా కొద్దిగా లాంగ్ వెళ్ళి వచ్చేద్దాం రిటర్న్. శబాష్ శబాష్ శబాష్. చూసుకొని దాటండి ఓకేరా? ఇక్కడైతే హైవే ఉంటుంది. హైవేని చూసుకుంటారు. అక్కడ ఎక్కడైనా బయట రన్నింగ్కి వెళ్ళినప్పుడు బయట వెహికల్స్ అండ్ పక్కన ఏదైనా ఉంటే దాన్ని చూసుకుంటూ వెళ్ళాలి మనం బయటకు వెళ్ళేటప్పుడు. అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా అయితే మనకు సడన్గా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉండదు కదా. ఇప్పుడు నాకైతే ఇక్కడ ఓకే అవైలబుల్ ఉంది. బట్ బయట చాలామంది తమ్ముళ్ళు బయట నార్మల్గానే ఒంటరిగా వెళ్తుంటారు రన్నింగ్కి. దానికోసం చూసుకొని వెళ్ళండి. రోడ్ సైడ్ వెహికల్స్ ఏమైనా హెవీ వెహికల్స్ వస్తే దాని నుంచి మనం 100 అడుగుల దూరమే ఉండాలి. ఇక 10-15 అడుగుల దూరం ఉంటే బెస్ట్ మనకి. చలో శబాష్ 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 శబాష్. చూసుకో స్లో స్లో. శబాష్. లెఫ్ట్ సైడ్ చూసుకో. శబాష్ శబాష్. వెరీ గుడ్ వెరీ గుడ్. మనమైతే ఫస్ట్ బ్యాచ్కి అయితే దాటేసినాం. సెకండ్ బ్యాచ్ కోసం అయితే వెళ్ళాలి. సెకండ్ బ్యాచ్ని దాటేయడానికి అయితే వెళ్తున్నాం. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనబడతలేగా. ఆల్మోస్ట్ చాలా లాంగ్ అయితే ఉన్నారు. వాళ్ళ కోసం రిటర్న్ వెళ్తున్నాం మళ్ళీ. చలో వెరీ గుడ్. దీన్ని దాటేసేద్దాం. వీళ్ళనైతే రోడ్ దాటించిన తర్వాత మనమైతే ఇంకా ఫస్ట్ బ్యాచ్ దగ్గరికి వెళ్ళాలి. 2 బ్యాచ్ చేయడం వల్ల కొద్దిగా బెస్టే. బట్ మనకైతే తిరుగుడు అయితే అందరినీ మేనేజ్మెంట్ చేసుకోవాలంటే కష్టం.
चलो शाबाश 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 स्टेट సడన్గా ఇట్లా వెహికల్స్ వస్తాయి కదా కొద్దిగా చూసుకోవాలి అది స్లో అవుతుంది కాబట్టి ఏం కాదు చలో శబాష్ 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 మనం ఇట్లా స్ట్రైట్గా వెళ్ళినప్పుడు నార్మల్గా ఒకటి బ్రిడ్జ్ లెక్క వస్తుంది అక్కడ నుంచి యూటర్న్ తీసుకోండి ఓకే దాటేటప్పుడు జర జాగ్రత్త చూసుకున్నాను చలో స్కూల్కి అయితే స్కూల్ నుంచి రిటర్న్ తిరగండి ఓకే అది అందరు కలిసి ఉండాలి విడిపోవద్దు ఓకేనా సరే చూడొచ్చు ఇక్కడ గ్రీనరీ అయితే ఫుల్ చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ అనేది చూసుకోండి మన గ్యాంగ్లో అయితే అన్నయ్య అయితే ఆపేసాను కొద్దిగా లోడ్ అయినట్టుంది ఈరోజు వచ్చింది బట్ అలా ఫిట్ ఉన్నాడు అనుకున్నా ఆల్రెడీ ఆల్రెడీ ఫిట్ ఉన్నాడు బట్ చిన్నగా ఏదైనా సైడ్ పైన వచ్చి ఉండొచ్చు ఏమైందన్నా మన వాళ్ళు అయితే స్పీడ్గానే వచ్చేసారు అసలు దొరుకుతలే ఎండింగ్ పాయింట్ దాకా వచ్చేసారు ఎండింగ్ పాయింట్ నుంచి అయితే మనం రిటర్న్ దింపుతాం అదిగో వైరవా కనిపించారు చాలా లాంగ్ అయితే వచ్చేసారు నేను మనకు కనబడకుండా బాబాయ్ కళ్ళు రన్నింగ్ చేసే ముందు కళ్ళు ఏదైనా సంథింగ్ ఏం తాగగానే ఏదైనా అలవాటు ఉంటే తాగుడు అలవాటు అయితే మానేయాలి రన్నింగ్ చేసినప్పుడు మన బ్రీతింగ్ అన్నీ కంట్రోల్ కావాలంటే స్మోకింగ్ కానీ అవన్నీ చేయొద్దు చాలామంది స్మోకింగ్ చేస్తుంటారు రన్ చేస్తారు చేద్దట్లా చలో శబాష్ 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 వెరీ గుడ్ चलो यूटर्न वेरी गुड वेरी गुड वेरी गुड యూటర్న్ అయితే తీసుకున్నాం ఆల్మోస్ట్ 40 minutes అయితే అయిపోయింది అటు రన్నింగ్ చేసి బట్ రికార్డింగ్ 14 minutes అండి ఓకేనా చూడవచ్చు 41 చలో चलो 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 शाबाश 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 चलो 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 वेरी गुड वेरी गुड वेरी गुड लेग्स कल्पन
శబాష్ 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 శబాష్. చలో వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. శబాష్ 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 శబాష్. వెరీ గుడ్ వెరీ గుడ్. కంప్లీట్ చేయాలి. ఈరోజు కంప్లీట్ చేస్తే రేపు రెస్ట్ ఇక. వాళ్ళకి యూటర్న్ తీసుకోండి అంటే ఇంకా ముందు వచ్చేసరిగా అలా ఇళ్ళకు వెయిట్ పడుతుంది. ఈరోజు లోడ్ అయితే అయిపోద్ది. సెకండ్ బ్యాచ్ కూడా రిటర్న్ రిటర్న్ రిటర్న్. శబాష్ 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 శబాష్. సెకండ్ బ్యాచ్ దగ్గర వెళ్దాం మనం. చాలా లాంగ్ వచ్చేసారు చూడొచ్చు. కొద్దిగా లాంగ్ అయితే వచ్చేసారు వీళ్ళు. లోడ్ అవుతారు వీళ్ళు. బట్ రెస్ట్ ఉందిగా, ఏం కాదులే, చేయాలి. కొద్దిగా టార్గెట్ పెట్టుకోవాలి. టార్గెట్ ఫినిష్ చేయాలి. వాళ్ళు టార్గెట్ చెప్పారు. యాక్చువల్ నేను వేరే దగ్గర చెప్పిన, బట్ వాళ్ళు లాంగ్ అయితే వస్తామని చెప్పి వాళ్ళు చెప్పిన టార్గెట్ అయితే రిటర్న్ వెళ్తున్నారు. ఇంకా శబాష్ శబాష్. హ్యాండ్సింగ్ హ్యాండ్సింగ్ హ్యాండ్ సూపర్. హ్యాండ్స్ అయితే డౌన్ చేద్దాం మనం, ఎంత వీక్ ఉన్నా కానీ. వెరీ గుడ్ వెరీ గుడ్. కొద్దిగా రన్నింగ్ మూమెంట్ తీసుకో. వాటర్